హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉదయ్. ఈరోజు క్లాస్ బిగిన్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఎస్బీఐ క్లర్క్ ఫిలిమ్స్ అనేది రిజల్ట్ మనకి ఈ వీక్ ఎండింగ్లో రావచ్చు ఖచ్చితంగా. అండ్ అక్టోబర్ 1st మ్యాక్సిమం అండి కంపల్సరీగా జరుగుతుంది, మెయిన్స్ జరుగుతుంది, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్. అండ్ ఈ ఎస్బీఐ అలాగే ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్ ఉద్దేశించుకొని ఈ కరెంట్ అఫైర్స్ రూపొందించాము. సో ఇంపార్టెంట్, ఖచ్చితంగా మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చే కరెంట్ అఫైర్స్ అండి. వాటిని మీకు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ వీడియోస్తో మీ ముందుకు వచ్చాము. సో ఏ క్వశ్చన్ కూడా మిస్ చేయొద్దు, వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎస్బీఐ ఓపెన్డ్ ఫ్లోటింగ్ ఏటీఎం ఆన్ దాల్ లేక్ అట్ జమ్మూ అండ్ కాశ్మీర్. దాల్ లేక్ అంటే మీకు ఇంకో పేరు కూడా ఉంది దాల్ లేక్కి. ఓకే, అదేంటంటే జూల్ ఇన్ ద క్రోన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటారండి, లేదంటే లేక్ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు కూడా. అయితే మీకు తెలుసు కదా, ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ ఈ రెండు విడిపోయింది. సో అది కూడా ఇంపార్టెంట్. అయితే క్వశ్చన్ ఏంటంటే చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎవరు అంటే దినేష్ కుమార్ కారా. ఓకే, దినేష్ కుమార్ కారా అండి, ఇంపార్టెంట్ పర్సన్. మీకు 2017లో April 1st ఎస్బీఐ అసోసియేట్స్ అంటే ఎస్బీఐ హైదరాబాద్ అండ్ జైపూర్, ట్రావెన్కోర్, ఇలా 5 ఎస్బీఐ అసోసియేట్స్ ఉంటాయండి. అలాగే భారతీయ మహిళా బ్యాంక్ అనే వీటిని మెర్జ్ చేశారు ఎస్బీఐలోకి. దాంట్లో ఇంపార్టెంట్ పొజిషన్ అండ్ రోల్ ని మెయింటైన్ చేశారండి దినేష్ కుమార్ కారా. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మల్లికార్జున్ రావు అంటే సిఇఓ అండ్ ఎండి ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఫేమస్ న్యూరో సర్జన్. ఫస్ట్ టైం అండి ఒక ఇండియన్ కి ఈ అవార్డు అందుకున్నారు. ఏఏఎన్ఎస్ అవార్డ్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ అంటారు. ఆ అవార్డు అందుకున్న ఫస్ట్ భారతీయుడు ఈయన బసంత్ కుమార్ మిశ్రా అండి, ఒడిస్సాకి సంబంధించిన వ్యక్తి. బసంత్ కుమార్ మిశ్రా. ఈయనకి ప్రెస్టీజియస్ బిధన్ చంద్ర రాయ్ అవార్డు అని వచ్చిందండి. బీసీ రాయ్ అంటారు సింపుల్ గా, బీసీ రాయ్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ బీసీ రాయ్ అవార్డు ప్రత్యేకత ఏంటంటే వైద్య రంగంలో టాప్ మోస్ట్ అండి, అత్యున్నతమైన అవార్డు అండి. ఇది 2018లో అందుకున్నారు డాక్టర్ బసంత్ కుమార్ మిశ్రా. ఇది చెప్పాను కదా, ఏఏఎన్ఎస్ అవార్డ్. నెక్స్ట్, అమూల్ ర్యాంక్స్ 18th ఇన్ రాబో బ్యాంక్స్ 2021 గ్లోబల్ డైరీ టాప్ 20 అండి. 18వ పొజిషన్ ని అమూల్ ఆక్యుపై చేసింది. ఇది గుజరాత్ కి సంబంధించిన కంపెనీ అండ్ ఇండియన్ కంపెనీయే. అయితే దీంట్లో వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఆ లిస్ట్ లో టాప్ కంపెనీ ఏంటంటే లాక్టలిస్. ఓకే, లాక్టలిస్ అండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అమూల్ గురించి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా జూన్ లో మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అమూల్ సిఇఓ అంటే ఆర్ఎస్ సోది గారు ఒక ఎంఓయు తీసుకున్నారు, ఎంఓయు రాసుకున్నారు. అంటే ఒక ప్రాజెక్ట్ కూడా టేకప్ చేశారండి. పాల వెల్లువ అని గుంటూరులోనే స్టార్ట్ చేశారు. అంటే ఈ గుంటూరులో ఉన్న నియర్ బై విలేజెస్ నుంచి పాలని సేకరించి దాని ప్రాసెసింగ్ కానీ స్టోరేజింగ్ కానీ చూసుకుంటుంది అనమాట. అదొక ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఈ రాబో బ్యాంక్ అనేది ఇంటర్నేషనల్ గా అగ్రికల్చర్ కి అలాగే ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫైనాన్స్ ఇస్తుందండి. ఎక్కడుందంటే దీని హెడ్ క్వార్టర్స్ అనేది యూట్రెక్ట్, నెదర్లాండ్స్ లో ఉంటుంది. యూట్రెక్ట్. నెక్స్ట్, ఇంకొకటి ఈ COVID-19 లో ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే నోటెడ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఐ పద్మావతి గారు అండి, పాపులర్లీ నోన్ యాజ్ గాడ్ మదర్. ఓకే, గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ అంటారు. కార్డియాలజీ అంటే స్టడీ రిలేటింగ్ టువార్డ్స్ హార్ట్ కి సంబంధించిన స్టడీని కార్డియాలజీ అంటారు. సో ఆమె అట్ 103 years ఏజ్ అండి. ఓకేనా, COVID-19 వల్ల చనిపోయారు. అయితే ఈవిడ ఈ కింద ఉన్న సంస్థల్లో ఒక దానికి ఫౌండర్ కూడా. అది ఏంటిదంటే నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీలో ఉంటుంది నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్. సో ఈ ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది, ఇంపార్టెంట్ వ్యక్తి. అండ్ ఈ మధ్య మీరు న్యూస్ చూసుకుంటే శ్రీలంక వార్తల్లో నిలిచింది. ఎందుకంటే శ్రీలంకలో వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో దానివల్ల హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ధరలు ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయండి. 1 kg ఆనియన్ వచ్చేసి 200 rupees ఆ విధంగా అవిందనమాట. క్వశ్చన్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక ఎవరంటే గోతబయ రాజపక్స. ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ప్రెసిడెంట్లే అండి, డిఫరెంట్ నేషన్స్ కి. అబ్దుల్ హమీద్ బంగ్లాదేశ్, జోకో విడోడు ఇండోనేషియా,
ఎమోమ్లీ రెహమాన్ తజికిస్తాన్, సిరిల్ రామఫోసా సౌత్ ఆఫ్రికా అండి. ఓకే, నెక్స్ట్ అండర్ FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది కూడా న్యూఢిల్లీలోనే ఉంటుంది. వీళ్ళు ఒక మూమెంట్ గా వచ్చారండి, ఈట్ రైట్ ఇండియా అనే మూమెంట్. అంటే ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా వీళ్ళు 5 స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్ ఇచ్చారండి ఈట్ రైట్ స్టేషన్ అని చెప్పి. అది దేనికి ఇచ్చారంటే చండీగఢ్ రైల్వే స్టేషన్. ఈ ఈట్ రైట్ స్టేషన్ ఉద్దేశం ఏంటంటే ఆ స్టేషన్ లో ఫుడ్ అనేది చాలా సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ బాగున్నాయని మెచ్చి ఈ చండీగఢ్ రైల్వే స్టేషన్ కి ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంకో క్వశ్చన్ అనమాట. ఇది మీరు 2020 టోక్యో పారాలింపిక్స్ లో జరిగింది. ఐ మీన్ ఫస్ట్ ఉమెన్ టు విన్ గోల్డ్ మెడల్ అండ్ మల్టీ మెడల్స్ ఇన్ టోక్యో 2020 పారాలింపిక్స్ అంటే అవని లేఖరా అండి. ఓకేనా, ఫస్ట్ టైం పారాలింపిక్స్ లోనే ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ బోత్ మల్టీ మెడల్స్ వచ్చినాయండి ఈవిడికి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది కదా ఆప్షన్ లో, బవీనా బెన్ పటేల్ అని. ఈవిడ కూడా ఫస్ట్ ఉమెన్ టు విన్ ఏ మెడల్ ఇన్ టేబుల్ టెన్నిస్ అండి. టేబుల్ టెన్నిస్ లో ఫస్ట్ ఉమెన్. అండ్ ఈ పారాలింపిక్స్ లో ఇద్దరు సంపాదించారు గోల్డ్. ఇది ఉమెన్ కేటగిరీలో వీళ్ళిద్దరండి, అవని లేఖరా, బవీనా బెన్ పటేల్. ఒకవేళ మీరు 2020 పారాలింపిక్స్ సంబంధించిన ఎంటర్ వీడియో కనుక చూడాలనుకుంటే ఆ వీడియో నేను ఆల్రెడీ చేశాను, మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. ఓకే, అవైలబుల్ గా ఉంది. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ షాంఘై చైనాలో ఉంటుంది. ఇవి 5 నేషన్స్ అండి. బ్రిక్స్ అంటే 5 నేషన్స్. ఓకే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీళ్ళకి కొన్ని ఐడియాలజీస్ ఉన్నాయండి. 2050 కల్లా కొన్ని మోటివ్స్ పెట్టుకున్నారు. అయితే ఈసారి వాళ్ళు అదర్ 3 నేషన్స్ ని ఇంక్లూడ్ చేయబోతున్నారు. అదేంటంటే UAE, బంగ్లాదేశ్, ఉరుగ్వే. సో మొత్తం 5 + 3 8 అవుతాయండి ఇప్పుడు. ఓకే ఓకే అష్రఫ్ గనీ ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఎస్కేప్ అయ్యారు. తర్వాత ఆ దేశం మొత్తం తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళింది. రీసెంట్ గా నేమ్ కూడా మార్చారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని దాని పేరు చేంజ్ చేశారండి. ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఫ్లాగ్ కూడా చేంజ్ అయ్యింది. సో దానికి సంబంధించి అప్పుడు అక్కడ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్స్ కి యుఎస్ ట్రూప్స్ ఈ ఎయిర్పోర్ట్ ని, కాబుల్ ఎయిర్పోర్ట్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారనమాట. ఆ ఎయిర్పోర్ట్ ఒరిజినల్ నేమ్ హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఓకే, హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనికి సంబంధించి ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే దీంట్లో ఇండియా కూడా ఒక ఆపరేషన్ చేపట్టింది. ఇండియన్స్ ని అలాగే ఫారెన్ నేషనల్స్ ని ఇండియాకి తిరిగి తీసుకొచ్చే మిషన్ అన్నమాట. దాని పేరు ఆపరేషన్ దేవి శక్తి. ఇంపార్టెంట్. ఓకే, ఆపరేషన్ దేవి శక్తి. ఓకే, నెక్స్ట్, who has been appointed as the chairman of సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ CBDT అండి. ఓకే, ఎవరు అంటే జేబి మొహాపాత్ర. ఈయన ఈ CBDTకి చైర్మన్ గా అవ్వక ముందు ఏం చేసేవారు అంటే ప్రిన్సిపల్ చైర్పర్సన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండి. దేనికి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఓకే, ఈ 2 స్టేట్స్ కి ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జేబి మొహాపాత్ర. నెక్స్ట్, భారత్ పే. ఇది ఒక UPI పే లాంటిది అండి యాప్. భారత్ పే, ఫోన్ పే అని మీరు వినే ఉంటారు. సో భారత్ పే తన ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంది, భారత్ స్వైప్ అని. ఈ పాయింట్ ఆఫ్ సేల్ బిజినెస్ అనమాట. పాయింట్ ఆఫ్ సేల్ అంటే మనము రెస్టారెంట్స్ కానీ మాల్స్ కానీ వెళ్ళినప్పుడు మనం కార్డ్ స్వైప్ చేస్తాం కదా, మన డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ని. అది పాయింట్ ఆఫ్ సేల్ అంటారు. సో దాంట్లో భాగంగా ఇది యాక్సిస్ బ్యాంక్ యొక్క కోఆపరేషన్ తీసుకుంటుందండి. యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్ అనమాట. నెక్స్ట్, రామన్ మెక్సెస్ అవార్డ్ 2021 గాను 4 వ్యక్తులకి ఒక సంస్థకి వచ్చిందండి, వాచ్ డాగ్ సంస్థ. అసలుకి ఈయన ఎవరు అంటే థర్డ్ ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ అండి, ఫేమస్ ప్రెసిడెంట్. ఇంకోటి ఈ అవార్డుకు ఉన్న ఇంకో నేమ్ ఏంటంటే నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా అని కూడా అంటారు. ఓకే, నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా అని కూడా అంటారు. అది ఒకరికి ఆ 4 మెంబర్స్ లో ఒకలైన మొహమ్మద్ అమ్జద్ సకీబ్ గారికి వచ్చింది. ఈయన ఎందుకు ఫేమస్ అంటే లార్జ్ మైక్రో
ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ని నెలకొల్పారు. ఎక్కడ అంటే పాకిస్తాన్ అండి. ఓకేనా, పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి ఈయన. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ ఒరాంగ్ నేషనల్ పార్క్. ఎందుకు అయింది అంటే అక్కడ ఉన్న ఒక ఒరాంగ్ ట్రైబ్స్ అని ఉంటారు, వాళ్ళ ఐడెంటిటీ మేము మిస్ అవుతున్నాము అన్న ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళు విన్నపించుకున్నారు. అందుకని దాని నేమ్ చేంజ్ చేశారండి. అండ్ అస్సాం అనేది ఫేమస్ ఫర్ నేషనల్ పార్క్స్. చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో తర్వాత కూడా కొత్త 2 నేషనల్ పార్క్స్ యాడ్ అయ్యి అస్సాంలో, దాని గురించి కూడా మనం చెప్పుకోబోతాము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి అస్సాం. దాని ఇమేజ్ రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్, రీనేమ్డ్ యాజ్ ఒరాంగ్ నేషనల్ పార్క్. నెక్స్ట్, విచ్ యానిమల్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద స్టేట్ యానిమల్ బై ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ లదాఖ్? ఓకే, లదాఖ్ స్టేట్ యానిమల్ అన్నారండి. స్టేట్ యానిమల్ అంటే స్నో లెపర్డ్. ఓకే, ఇది స్టేట్ బర్డ్. ఇది కూడా లదాఖ్ సంబంధించిందే. బ్లాక్ నెక్డ్ క్రేన్ అంటారు దీన్ని. ఓకే, బ్లాక్ నెక్డ్ క్రేన్ అంటారు ఈ స్నో లెపర్డ్. క్వశ్చన్ లో యానిమల్ అన్నాడు కాబట్టి మీరు స్నో లెపర్డ్ పెట్టాలి. కొంతమంది కంగారు పడి 2 పెడతారు. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, స్నో లెపర్డ్ గురించి చెప్పాలి అంటే ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో అంతరించిపోతున్న జాతులు యానిమల్స్ ని పెడతారు. దాంట్లో స్నో లెపర్డ్ ఉండండి. ఓకేదా, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఉంది. అలాగే ఇది కూడా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఉందండి. సారీ, ఐయుసిఎన్ ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే అంతరించిపోతున్న జాతులు స్పీసెస్ లో ఈ బ్లాక్ నెక్డ్ క్రేన్ ఉంది. ఇది మనం ఓన్లీ లదాఖ్ లోనే చూడగలం. ఇది టిబెట్ లో కూడా చూడగలం. ఓకే, అండ్ కాశ్మీర్ స్టాగ్. ఓకేనా, స్టాగ్ అంటే జింక, మొగ జింక అండి. కాశ్మీర్ స్టాగ్ ఇది కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఉంది. ఓకే, దీనికి మాత్రం ఈ క్వశ్చన్ కి యానిమల్ అన్నప్పుడు స్నో లెపర్డ్. నెక్స్ట్, పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ కమెమరేటివ్ కాయిన్. ఈ కమెమరేటివ్ కాయిన్ అంటే అర్థం ఏంటంటే ఫేమస్ వ్యక్తులు కానీ లేకపోతే ఫెస్టివల్స్ అలాంటప్పుడు రిలీజ్ చేస్తుంటుందండి సెంట్రల్ గవర్నమెంట్. సో ఈసారి 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ఇస్కాన్ ఫౌండర్ శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. సో 125th బర్త్ యానివర్సరీ, దానికి గాను పిఎం మోడీ రిలీజ్ చేశారండి 125 రూపీస్ కాయిన్. ఫస్ట్ ఇండియాలో రిలీజ్ చేసి 1964 లో రిలీజ్ చేశారు కమెమరేటివ్ కాయిన్. 1964 లో దాని మీద ఎవరి బొమ్మ ఉంటుందంటే జవహర్ లాల్ నెహ్రూ ఉంటుంది. 1964 లోనే ఆయన చనిపోయారు. ఆ సంవత్సరంలోనే రిలీజ్ చేశారండి. అది 1 రూపీ కాయిన్ అండి అది. ఓకే, రీసెంట్ గా 2019 లో కూడా మహాత్మా గాంధీ 150 జయంతి సందర్భంగా అప్పుడు కూడా రిలీజ్ చేశారు 150 2019 లో. సో ఈ క్వశ్చన్ కి మాత్రం 125 రూపీస్ కాయిన్ అండి, 125 రూపీస్ కాయిన్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సిఎండి ఆఫ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్? ఓకే, సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. సో మనకి ఇది తెలీదు యాక్చువల్ గా, ఇదండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటారు. ఓకే, దీనికి ఎవరు అంటే నియమితులైంది అతుల్ భట్. దీనికి చాలా పేరుందండి. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని, అలాగే అంత ముందు ఆయన చాలా వాటిని ఇలా మెర్జ్ చేశారు, ప్రైవేటైజ్ చేశారు. అందులో బాగా అనుభవం ఉంది, అందుకనే నేను తీసుకొచ్చానని చెప్పారు. కానీ ఏదైతేనే కానీ అతుల్ భట్ దీని ఆన్సర్. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021 గాను అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ అవార్డు ఇచ్చింది. అది ఏ సంస్థకి ఇచ్చిందంటే పవర్ గ్రిడ్ సంస్థ అండి. పవర్ గ్రిడ్ ఇది 1 ఆఫ్ ద 10 మహారత్న కంపెనీస్. ఇండియాలో మినీరత్న, నవరత్న, మహారత్న అని కంపెనీస్ ఉంటాయి. 10 మహారత్న కంపెనీలు ఉన్నాయి. దాంట్లో ఒకటైంది పవర్ గ్రిడ్. ఇందాక మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పాను కదా, అది నవరత్న కింద వస్తుంది, నవరత్న కంపెనీ. అండ్ ఫిర్దౌసి ఖద్రి, ఇందాక మీకు చెప్పినట్టుగానే నేను రామన్ మెక్సెస్ అవార్డు 4 వ్యక్తులకు ఇచ్చారు, అలాగే ఒక సంస్థకి ఇచ్చారని చెప్పాను. దాంట్లో ఈవిడ ఒకదండి, ఫిర్దౌసి ఖద్రి. ఈవిడ బంగ్లాదేశ్ కి చెందిన వ్యక్తి. ఈవిడ ఇమ్యునాలజిస్ట్ అండి, ఒక ఇమ్యునాలజిస్ట్ అనమాట. సో అలాగే ఈవిడికి 2020లో అలోరియల్ యునెస్కో ఉమెన్ అవార్డు కూడా వచ్చింది. ఓకే, 2 క్వశ్చన్స్ ఈవిడి మీద. సో ఫేమస్ వ్యక్తి, బంగ్లాదేశ్ కి చెందిన వ్యక్తి, ఇంపార్టెంట్. నెక్స్ట్, గోవా డిక్లేర్డ్ ద చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అథ్లెటిక్ స్టేడియం ఇన్ బంబోలియం. ఓకే, చేంజ్ చేశారు. అది ఏంటంటే పేరు
మిల్కా సింగ్ స్టేడియం అండి. మిల్కా సింగ్ ఎవరో తెలుసా మీకు? ఫ్లయింగ్ సిక్ అని అంటారు, ఓకేనా. ఆయన కామన్వెల్త్ అండ్ ఏషియన్ గేమ్స్ లో 400 మీటర్స్ రన్నింగ్ ఈవెంట్ లో గోల్డ్ గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి అండి, గోల్డ్ గెలుచుకున్న వ్యక్తి మిల్కా సింగ్. అయితే ఈ స్టేడియంస్ కూడా ఉన్నాయి. ఇది ధ్యాన్చంద్ స్టేడియం అండి, ఇది ఢిల్లీలో ఉంటుంది. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ జరిగింది ఇక్కడే 1951 లో జరిగింది. 1951 లో ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ధ్యాన్చంద్ లో జరిగింది. అలాగే నీరజ్ చోప్రా తెలుసు కదా, గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు మన ఒలింపిక్స్ లో. ఈయనకి పూణేలో అండి, పూణేలో ఉన్న ఆర్మీ స్టేడియం ని రీనేమ్ చేశారు, చేసి నీరజ్ చోప్రా స్టేడియం అని పెట్టారు. ఓకే, ఈ రెండు లేవు, ఈ స్టేడియంస్ అసలు లేవు. ఓకే, నెక్స్ట్, విచ్ ఇండియన్ బయాలజిస్ట్ గాట్ దిస్ అవార్డ్? ఏంటంటే బెహలా టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ అండి, ఓకేనా. అంటే ఎక్స్టింక్షన్, ఐ మీన్ ఇంకా మనుగడలో లేనమాట, అంతరించిపోతున్న జీవులు మూడు మూడు తాబేళ్లు. అవి ఏంటంటే రెడ్ క్రౌండ్ రూఫుడ్ టర్టిల్, బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్, నార్థరన్ రివర్ టెర్రపిన్ అనే మూడు తాబేళ్లు ఉన్నాయండి. వాటిని కన్జర్వేట్ చేస్తున్నందుకు గాను ఈ అవార్డును బయాలజిస్ట్ అండి ఈయన శైలేంద్ర సింగ్ గారికి ఇచ్చారు. ఇంకొక క్వశ్చన్ ఎలాగో టర్టిల్స్ గా వచ్చింది కాబట్టి NTPC లో కూడా ఒక బిట్ అడిగారండి. ఏంటంటే ఫేమస్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ లొకేట్ ఎక్కడ అంటే, ఫేమస్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ మనం ఏ మెరైన్ బీచ్ లో చూస్తాము, ఓకేనా. మెరైన్ శాంచురీలో చూస్తాము అని అడిగి స్టేట్లు అడిగారండి. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని. ఒడిస్సాలో ఉన్న గహీద్ మాత మెరైన్ శాంచురీలో మనం ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ని చూస్తాం, ఫేమస్ అండి ఇండియాలో. ఓకే, సో ఆ క్వశ్చన్ ఇది. ఓకే, దీనికి శైలేంద్ర సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్, విచ్ స్టేట్ గవర్నమెంట్ సైన్స్ సిటీ లాంచ్ చేస్తుంది? రాజీవ్ గాంధీ గారి పేరు మీద సైన్స్ సిటీ లాంచ్ చేస్తుంది మహారాష్ట్ర అన్నమాట. మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్, ఉద్ధవ్ ఠాక్రే తెలుసు కదా, సీఎం. నెక్స్ట్, హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండి. ఇది ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్. ఎవరు అంటే వర్తిక శుక్ల. ఇక్కడ ఉంది కదా, ఇది ఆ సింబల్, EIL సింబల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ బికమ్స్ ఫస్ట్ ఏషియన్ నేషన్ టు లాంచ్ ప్లాస్టిక్ ప్యాక్ట్? ఇండియా. అసలు ప్లాస్టిక్ ప్యాక్ట్ అంటే ఏంటి అంటే, ఇండియాలో ఉన్న అన్ని సంస్థలు, ఆర్గనైజేషన్స్, NGOs అండ్ గవర్నమెంట్స్ కలిసి ఈ ప్లాస్టిక్ అనేది రీసైక్లబుల్ చేయాలి అండ్ పాయిజనస్ ప్లాస్టిక్ ఉంటుందిగా దాన్ని నిషేధించాలి అనే థీమ్ తో ఇండియా ముందుకు వచ్చిందండి, ఇండియా. నెక్స్ట్, నేషనల్ డే ఆఫ్ చారిటీ అబ్జర్వ్డ్ ఎప్పుడు అంటే అండి, September 5th అండి. ఓకే, ఇక్కడ September 5th అండి, డెత్ యానివర్సరీ ఆఫ్ మదర్ తెరీసా, September 5th. ఓకేనా. ఈవిడిని ఏమంటారంటే ఇంకో పేరు సెయింట్ తెరీసా ఆఫ్ కల్కత్తా అంటారండి. సెయింట్ తెరీసా ఆఫ్ కల్కత్తా ఎవరు? మదర్ తెరీసా అని అంటారు. నెక్స్ట్, విచ్ స్టేట్ ఆర్ యూటీ లాంచ్డ్ టూరిస్ట్ విలేజ్ నెట్వర్క్? ఇది ఎవరు లాంచ్ చేశారంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి, అలాగే టూరిజం ని ప్రమోట్ చేయడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ లాంచ్ చేసిందండి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కాదు, ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్ అండి, ఓకేనా, ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లాంచ్ చేశారు. నెక్స్ట్, ఫేమస్ దురంత్ కప్ ఏషియాలోనే ఓల్డెస్ట్ ఫుట్బాల్ అండి. ఇది 2021 లో జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ. అయితే 2020లో జరగలా, 2021 లో మళ్ళీ జరుగుతుంది. సో అసలు ఈ దురంత్ కప్ ని ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే, ఈస్టర్న్ మిలిటరీ వింగ్ అండ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రెండు కోఆపరేషన్ తో ఇది చేస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఢిల్లీలో జరుగుతుంది. అయితే ఈసారి అది వెస్ట్ బెంగాల్ కి షిఫ్ట్ అయింది. వెస్ట్ బెంగాల్ 2020లో జరగలేదు అన్నాను కదా, 2019 లో జరిగింది. అప్పుడు గెలిచిన టీం ఏంటంటే గోకులం కేరళ. ఓకే, నెక్స్ట్, on 5th September, Teachers Day. Okay, on 5th September, President Ramnath Kovind present National Teachers Award
టు హౌ మెనీ టీచర్స్ అక్రాస్ ద కంట్రీ? ఓకే, అక్రాస్ కంట్రీ 44 టీచర్స్ కి ఇచ్చారండి. ఓకేనా, 44 టీచర్స్ కి ఇచ్చారు. అయితే ఈ అవార్డు, నేషనల్ టీచర్ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఎవరు అంటే బిఐ చెంగలప్ప. బిఐ చెంగలప్ప అండి. ఓకేనా, ఆయన కర్ణాటకకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్, హూ వాజ్ ద ఫ్లాగ్ బేరర్ అట్ ద క్లోజింగ్ సెరమనీ ఆఫ్ టోక్యో పారాలింపిక్స్? అసలుకి పారాలింపిక్స్ స్టార్ట్ అయినప్పుడు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ 2 సార్లు ఫ్లాగ్ బేరర్ ఉంటారు. అయితే ఇక్కడ క్లోజింగ్ అని అడిగారు. సో క్లోజింగ్ ఎవరు? అవని లేఖరా, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ అండ్ మల్టీ మెడల్ అనమాట. రాజస్థాన్ కి సంబంధించిన వ్యక్తి. షూటింగ్ లో వచ్చింది ఈవిడికి గోల్డ్ మెడల్. అయితే ఇది క్లోజింగ్ కదా. అలాగే ఓపెనింగ్ కి అడిగారు అనుకో, ఓపెనింగ్ సెరమనీ టేక్ చంద్, షార్ట్ పుట్ పారాలింపియన్ అనమాట, టేక్ చంద్. యాక్చువల్ గా మా తంగవేలు రావాలి, మరియప్పన్ తంగవేలు, కానీ ఒక COVID-19 పేషెంట్ తో ట్రావెల్ చేశారని చెప్పి ఆయన ప్లేస్ లో ఈయన వస్తారు అనమాట, టేక్ చంద్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్లానెడ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్ అంటే తమిళనాడు. ఓకే, ఈ ఇమేజ్ చూసారా మీరు? మీరు అందరు చూసే ఉంటారు. వీటిని ఇంకో పేరు ఉంటుంది, వీటికి కామన్ నేమ్ సీ కౌ. సీ కౌ అంటారండి వీటిని. ఓకే, తమిళనాడులో స్టార్ట్ చేస్తున్నారు. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఇండియా అంటారు, లేదంటే సింపుల్ గా ఎగ్జిమ్ బ్యాంక్ అని కూడా అనొచ్చు. ఎవరు? హర్ష భూపేంద్ర బంగారి అండి. హర్ష భూపేంద్ర బంగారి. సో ఆమె పిక్చర్ ఇది. నెక్స్ట్, ప్రెసిడెంట్స్ కలర్ అవార్డ్. ఓకే, ఇది అవార్డు హైయెస్ట్ హానర్ ఫర్ మిలిటరీ యూనిట్స్ కి ఇస్తారు. మిలిటరీ యూనిట్స్ కి ఇస్తారు. సో ఈసారి ఎవరు గెలుచుకున్నారంటే ఇండియన్ నేవల్ ఏవియేషన్. ఓకే, ఇండియన్ నేవల్ ఏవియేషన్ గెలుచుకుంది. ఈ ఈవెంట్ గోవాలో జరిగింది. ఓకే, గోవాలో జరిగింది. గోవా ఇక్కడ ఉంటుందండి మెడల్ ఇక్కడ. నెక్స్ట్, 2 నేషనల్ పార్క్స్. ఇందాక మీకు ఏం చెప్పాను నేను? రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ అని మనం ఇందాక అనుకున్నాం కదా. సో అప్పుడు 2 నేషనల్ పార్క్స్ మళ్ళీ కొత్తగా వచ్చినాయి అస్సాంలో అని చెప్పాను కదా, అవే అండి. ఇది రేమొన్నా రిజర్వ్ అండ్ దిహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్. ఈ 2 యాక్చువల్ గా ఇవి రాకముందు 5 ఉండేవి అస్సాంలో. సో ఇవి వచ్చాయన్నమాట. ఇది 6th అండ్ ఇది 7th అండి. దిహింగ్ ఇది 7th. ఓకే, ఎక్కడ? అస్సాంలో. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 5 + 2 7 ఉన్నాయండి అస్సాంలో నేషనల్ పార్క్స్. Who has been appointed as the economic advisor of Andhra Pradesh గవర్నర్? ఎవరు? రజనీష్ కుమార్. ఈ పేరు మనకు తెలియాలి, ఎందుకంటే SBI ఫార్మర్ చైర్మన్ అండి. ఓకేనా, రజనీష్ కుమార్ ఈయన ఎకనామిక్ అడ్వైజర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ కి. అలాగో ఎకనామిక్ అడ్వైజర్ అని ఒక పదం వచ్చింది కాబట్టి ఇంకో ఇంపార్టెంట్ కూడా చెప్తాను. ఫర్ తమిళనాడు స్టేట్ కండి. తమిళనాడు స్టేట్ కి ఎకనామిక్ అడ్వైజర్ ఒక 5 మెంబర్స్ కమిటీ ఉంది. దాంట్లో 3 ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారండి. ఓకే, ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరంటే ఎస్టర్ డొలఫ్ అండ్ రఘురామ్ రాజన్ అండ్ అరవింద్ సుబ్రహ్మణ్యన్. వాళ్ళ 3 ఎవరు? రఘురామ్ రాజన్ అనే వాళ్ళు ప్రీవియస్ RBI గవర్నర్, అంతకు ముందు RBI గవర్నర్ గా పనిచేశారు. అండ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా కింద పనిచేశారు సుబ్రహ్మణ్యన్ గారు. అండ్ ఎస్టర్ డొలఫ్ నోబుల్ గ్రహీత 2019 నోబుల్ గ్రహీత. ఓకే, అబ్జిత్ వెంకట మనకు తెలుసు కదా, అబ్జిత్ బెనర్జీ అని. సో వాళ్ళ వైఫ్ అండి ఎస్టర్ డొలఫ్. అది కూడా మీకు ఉపయోగపడుతుంది, ఎలాగో పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పాను. సో ఈ క్వశ్చన్ కి మాత్రం రజనీష్ కుమార్, ఫార్మర్ SBI చైర్మన్. అండ్ ప్రాణ, పోర్టల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్. అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గించడానికి ఇలా 132 సిటీస్ లో వీళ్ళు ప్లాన్ చేశారు. అవి నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటే ఒక 5 years పాటు ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించిన నార్మ్స్ ఆ స్టేట్స్ కానీ సిటీస్ కానీ మెయింటైన్ చేయకపోతే వీళ్ళు యాక్ట్ తీసుకుంటారు అనమాట. సో అదనమాట. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే భూపేంద్ర యాదవ్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండి, ఫారెస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన మినిస్టర్, యూనియన్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు లాంచ్ చేశారు. Who has broken the world record for the most goals men's international football? ఓకేనా, ఎవరు అత్యధికంగా ఇంటర్నేషనల్ గోల్స్ సంపాదించిందంటే క్రిస్టియానో రొనాల్డో.
110 గోల్ ద్వారా అండి. ఓకేనా. అంతకు ముందు ఇరానియన్ ప్లేయర్ ఉండేవాళ్ళు అలీదే అని. ఇరానియన్ ప్లేయర్ తర్వాత ఆయన రికార్డ్ బ్రేక్ చేసి క్రిస్టియానో రొనాల్డో వచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఫైనల్ గా మీకు చెప్పబోయే ఐ మీన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే NISL ఏవో టైం ఉంది 21st వరకు. ఇంకా మీలో ఎవరైనా అప్లై చేయకపోయి ఉంటే వెంటనే అప్లై చేయండి. దానికి సంబంధించి అప్డేటెడ్ ప్యాటర్న్ తో మనం టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తున్నాము. ఒకవేళ మీకు ఆ టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్ కి కాల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గానే మార్నింగ్ బ్యాచెస్ స్టార్ట్ చేసాం 10 to 1. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ 27th September నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. 6 PM to 8 PM బ్యాచ్. ఓకే. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఒక కింద స్క్రోల్ అవుతుందిగా ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటండి, ఇంకో విషయం, ఇలాగా ఫ్యూచర్ లో మేము అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి సంబంధించి నోటిఫికేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాము. సో మీకు అవన్నీ రీచ్ అవ్వాలి అంటే మాత్రం మీరు ఒక పని చేయాలి ఖచ్చితంగా. అదేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా రెడ్ కలర్ లో, అది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇంకో స్లైడ్ ఉందన్న.